जय श्रीराम। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय సీతాయ పతయే నమః. వాల్మీకి రామాయణం శ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు గారు తెనుగు చేసింది. ఉత్తరకాండం 24వ సర్గలో ఉన్నాం. 23వ సర్గకి 24వ సర్గకి మధ్య 5 ప్రక్షిప్త సర్గలు ఉన్నాయి. రావణాసురుడు ముల్లోకాలలోనూ తిరిగి అందరినీ జయించుకుంటూ వస్తున్నాడు. 24వ సర్గ జై శ్రీరామ్. సంతోషంతో తిరిగి వస్తున్న దురాత్ముడైన ఆ రావణుడు మార్గ మధ్యంలో కనబడిన రాజకన్యలను, ఋషి కన్యలను, దేవకన్యలను, దానవ కన్యలను అపహరించాడు. వానికి సుందరి అయిన కన్య గాని స్త్రీ గాని కనబడగానే అతడు ఆమె బంధువులను చంపి ఆమెను విమానంలో నిర్బంధించేవాడు. ఈ విధంగా రావణుడు నాగ, రాక్షస, అసుర, మనుష్య, యక్ష, దానవ కన్యలను విమానం మీద ఎక్కించుకొని తీసుకొని పోతున్నాడు. ఆ కన్యలందరూ దుఃఖిస్తూ శోకాగ్ని వలన, భయం వలన జనించిన అగ్ని జ్వాలలతో సమానమైన కన్నీటిని కారుస్తున్నారు. భయం చేత, శోకము చేత కన్నీళ్లు కారుస్తున్న ఎట్టి దోషములు లేని ఆ కన్యల చేత ఆ విమానం నదుల చేత నిండిపోయిన సముద్రంలాగా ఉంది. ఆ విమానంలో ఉన్న వందల కొలది నాగ, గంధర్వ కన్యలు, మహర్షుల కన్యలు, దైత్య దానవ కన్యలు చాలా దుఃఖిస్తున్నారు. పుష్పక విమానాన్ని రావణాసురుడు దుష్టుడై ఇలా ఉపయోగించాడు. పొడవైన జుట్టు, చాలా అందమైన శరీరము, పూర్ణచంద్రుని వంటి ముఖము, బలిసిన ఉరోజములు, వజ్రములు పొదిగిన వేదిక వంటి నడుము గల ఆ దేవతా స్త్రీలు లాంటి ఉన్న స్త్రీలందరూ కూడా అందరూ దేవతా స్త్రీల్లాగా ఉన్నారు. రథముల ఇరుసుల వలె ఉన్న పిరుదులతో మనోహరంగా ఉన్న చక్కని నడుములు గల ఆ స్త్రీలు దుఃఖ శోకములలో కలత చెంది ఉన్నారు. వాళ్ళ నిట్టూర్పుల గాలుల చేత అంతటా ప్రజ్వలింపజేయబడిన పుష్పకము నిరోధించబడిన అగ్నులు కల అగ్నికుండంలాగా ఉంది. రావణునికి చిక్కిన యవ్వన మధ్యమునందున్న ఆ స్త్రీలు సింహము వశములో ఉన్న ఆడలేళ్లలాగా దైన్యం చెందిన ముఖాలతో, నేత్రాలతో శోకాక్రాంతులై ఉన్నారు. వాళ్ళలో ఒక స్త్రీ ఇలా అనుకుంటోంది, ఈ రావణుడు నన్ను భక్షించేయినా? మరొక స్త్రీ మిక్కిలి దుఃఖించుతూ, ఇతడు నన్ను చంపివేయినా అని అనుకుంటోంది. ఈ విధంగా ఆ స్త్రీలందరూ కలిసి తల్లులను, తండ్రులను, భర్తలను, సోదరులను స్మరించుతూ దుఃఖ శోకములతో కూడిన వాళ్ళే దుఃఖిస్తున్నారు, ఏడుస్తున్నారు. నేను లేకుండా నా పుత్రుడు ఎట్లుండనో కదా అని ఒక స్త్రీ బాధపడితే, నా తల్లి ఎట్లుండునో కదా అని మరొకదే, నా సోదరుడు ఎట్లుండునో కదా అని మరొక స్త్రీ శోక సాగరంలో మునిగిపోయారు. భర్త లేకుండా నేనేమి చేయుదును? ఓ మృత్యుదేవత, నిన్ను బ్రతిమాలుకుంటున్నాను, దుఃఖం అనుభవించవలసిన నన్ను తీసుకొని పొమ్ము. పూర్వజన్మలో నేనెట్టి పాపం చేసి ఉన్నానో కదా. ఈ విధంగా దుఃఖం చెంది శోక సాగరంలో పడిన మాకు ఈ దుఃఖానికి అంతం కనబడటం లేదు. ఇచ్చి ఈ మనుష్యలోకం ఎంత చెడ్డది! దీనికంటే అధమమైన లోకం లేదు. ఎందుచేతనంటే బలవంతుడైన రావణుడు దుర్బలులైన మన భర్తలను ఉదయించిన సూర్యుడు నక్షత్రాలను వలె నశింపజేసినాడు. ఏమి ఆశ్చర్యము! ఈ మహాబలవంతుడైన రాక్షసుడు ఇతరులను చంపు ఉపాయములున్నందుకు సంతోషిస్తున్నాడు. కానీ చెడ్డ పనులు చేస్తున్నానే అని తనని గురించి తను అసహ్యించుకోవడం లేదు. ఈ దురాత్ముని పరాక్రమము, ఇతడు చేసిన తపస్సు, ఇవన్నీ కూడా అతనికి దుష్ట బుద్ధిని కలుగజేసి, పరస్త్రీ స్పర్శ రూపమైన ఈ పని తగినది కాదు అని అతనికి ఎవరు చెప్పేవాళ్ళు లేరు. దుర్బుద్ధి అయిన ఈ రాక్షసాధముడు పరభార్యల యందు అభిలాష కలిగి ఉన్నాడు. అందువలన ఇతడు స్త్రీ మూలముగానే మరణించగలడు అని వాళ్ళు ఆ స్త్రీలందరూ కూడా శాపనార్థాలు పెడుతున్నారు. పతివ్రతలైన ఉత్తమ స్త్రీలు అలా పలకంగానే ఆకాశమునందున్న దుందుబులు మ్రోగే, పుష్పవర్షం కురిసింది. పతివ్రతలైన ఉత్తమ స్త్రీలు ఒక్క మారుగా ఈ విధంగా శపించగానే
ఆ రావణుని తేజస్సు అణచివేయబడినట్లు అతడు కాంతి విహీనుడయ్యాడు. అతని మనస్సు చెదిరిపోయినట్లయింది. ఆ రాక్షసరాజు ఆ స్త్రీల విలాపాన్ని వింటూ రాక్షసుల పూజలు అందుకుంటూ లంకాపురంలో ప్రవేశించాడు. ఇంతలో రావణాసురుడి సోదరి భయంకరురాలు కామరూపం గలది అయిన శూర్పణఖ వచ్చి రావణాసురుడి పాదాల మీద పడింది. అతడు సోదరిని లేవదీసి ఓదార్చాడు. ఓ మంగళప్రదురాలా, నువ్వు నాతో ఏదో తొందరగా చెప్పదలుచుకున్నట్లున్నావు, అదేంటి అని అడిగాడు. అప్పుడు కన్నీళ్లతో నిండిన ఎర్రనైన కళ్ళతో ఆమె ఆ శూర్పణఖ ఇలా అంది. రావణ, ఓ రాజా, నువ్వు బలవంతుడవు. నువ్వు నాకు బలాత్కారంగా వైధవ్యం కల్పించావు. ఎందుకంటే రావణాసురుడు కాలకేయులతో యుద్ధం చేసినప్పుడు కాలకేయుల వైపు వెళ్ళాడని శూర్పణఖ భర్తని, తన సొంత బావగారిని నరికేశాడు. ఆమె ఇలా అంటోంది, బలవంతుడైన నువ్వు నాకు బలాత్కారంగా వైధవ్యం కల్పించావు. నువ్వు కాలకేయులను ప్రసిద్ధి చెందిన 4,000 మంది దైత్యులను యుద్ధంలో చంపేశావు. నాయన, నా ప్రాణాల కంటే కూడా ప్రియుడైన బలవంతుడైన నా భర్త వారిలో ఒకడు. సోదరుడని పేరుతో నాకు శత్రువై నువ్వు అతన్ని కూడా చంపేశావు. రావణ, బంధువైన నువ్వే స్వయంగా నాకు గొప్ప ఆపద కలగజేశావు. నాకు నీవే వైధవ్యాన్ని కలిగించావు. యుద్ధాలలో ఇంటి అల్లుణ్ణి నువ్వు రక్షించాలి కదా, అలాంటిది అల్లుణ్ణి నువ్వే స్వయంగా చంపి కూడా సిగ్గుపడటం లేదేంటి అని ఆవిడ అడిగింది. అంటే సోదరి ఏడుస్తూ పలికిన మాటలు విని రావణాసురుడు ఆమెను ఓదార్చాడు, బ్రతిమాలాడు. ఓదారుస్తూ ఇలా అన్నాడు, చెల్లెలా, ఏడవద్దు. నీకు ఏ విధంగానూ భయపడాల్సిన పని లేదు. నీకు దాన మాన ప్రసాదముల చేత ప్రయత్నపూర్వకంగా సంతోషం కలిగిస్తాను. యుద్ధంలో జయాన్ని కోరుతూ బాణాలను వదిలేటప్పుడు మనస్సు చెదిరి యుద్ధమునందు పొరబడిన నాకు తనవారెవరో ఇతరులెవరో కూడా తెలియలేదు. సోదరి, యుద్ధమునందు దురావేశంలో ఉన్న నేను కొట్టే సమయమందు అల్లుణ్ణి గుర్తించలేదు. అందుచేతనే నీ భర్తను యుద్ధంలో చంపేశాను. నీ తల్లి సోదరి కుమారుడు ఉన్నాడు, నీకు భ్రాత రాక్షసుడు, ఇదిగో ఇక్కడున్నాడు, కరుడు అనే రాక్షసుడు. వాడు నీకు ఇప్పుడు ఇక్కడి నుంచి కూడా నీతో పాటు ఉంటాడు. ఎప్పుడు నువ్వేం చెప్తే అది చేస్తాడు. అక్కడ ప్రభువుగా ఉంటాడు. ఇదిగో ఈ వీరుడు దండకారణ్యాన్ని రక్షించడానికి శీఘ్రంగా వెళ్తాడు. కరుడితో పాటు నువ్వు వెళ్ళు. అలాగే మహాబలవంతుడైన దూషణుడు కరుడికి సేనాధిపతిగా ఉంటాడు. ఈ కరుడు అక్కడ ఎల్లప్పుడూ నీ మాట ప్రకారమే చేయగలడు. ఇతడు ఇచ్ఛానుసారం రూపములు ధరించగల రాక్షసుల నాయకుడే ఉండగలడు అని శూర్పణఖకి ఒక వెసులుబాటు కల్పించాడు. నువ్వు కరదూషణాదులు దండకారణ్యంలో ఉన్నారు, నువ్వు వాళ్ళ దగ్గర ఉండు, నీ మాటే చెల్లుతుంది, నువ్వు అన్ని రకాలైన భోగాలు అనుభవించు అని. రావణుడు ఇలా పలికి కరుణకు సైన్యంగా ఉండవలసిందిగా పరాక్రమవంతులైన 14,000 మంది రాక్షసులను, చాలా బలంగా ఉండే రాక్షసుల్ని ఆదేశించాడు. కరుడు చూచువారికి భయం కలిగించుచు ఆ రాక్షసులందరితో కూడి ఏమాత్రం భయం లేనివాడే శీఘ్రంగా దండకారణ్యానికి వెళ్ళాడు. అతను అక్కడ శత్రుబాధ లేని రాజ్యం నెలకొల్పాడు. ఈ శూర్పణఖ కూడా ఆ దండకావనమునందు నివసించెను అని అగస్త్య మహర్షి శ్రీరామచంద్రమూర్తికి చెప్పారు. దండకారణ్యంలో ఉన్న మహర్షులు మునులందరికీ కూడా ప్రాణ సంకటాన్ని కలుగచేశారు ఈ కరుడు దూషణుడు. శ్రీమద్ రామాయణం నందలి ఉత్తరకాండలోని 24వ సర్గము సమాప్తము. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషా. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం శ్రీరామార్పణమస్తు. జై శ్రీరామ్.